ఆర్డర్ అనేది ఎందుకు పెడతాము మనం అంటే, మనం రెగ్యులర్‌గా ఒక సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తూ ఉంటాం. ఇంక 1 వీక్ ఉంటే మన దగ్గర స్టాక్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. అందుకోసం మనం ఏం చేస్తామంటే, ముందుగా మన సప్లయర్‌కి ఒక ఆర్డర్ నంబర్‌తో ఒక 500 క్వాంటిటీనో, 400 క్వాంటిటీనో మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఆ కంప్యూటర్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఫర్నిచర్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఓకే. ఒక 400 ఆర్డర్ పెట్టుకున్నాం. మానిటర్, ర్యామ్, హార్డ్ డిస్క్, కీబోర్డ్ ఎవరికి? సో, విత్ సన్‌షైన్ కంప్యూటర్స్ మన సప్లయర్‌కి. SS-001 అనే ఒక ఆర్డర్ నంబర్‌తో ఒక 400 క్వాంటిటీ మనం ఆర్డర్ పెట్టుకున్నాం. 1 వీక్ ముందుగానే. సో, ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అతను యాక్సెప్ట్ చేశాడు. రిసిప్ట్ నోట్. సో, మన ఆర్డర్ నంబర్‌కి తను కూడా ఒక ట్రాకింగ్ నంబర్ యాడ్ చేసుకొని ST-01 అని మనం పెట్టుకున్న 400 ఐటెమ్స్‌కి వాళ్ళు యాక్సెప్ట్ చేసి పెట్టుకున్నారు. ఇంకా మనకు పంపించలేదు. సో, మళ్ళీ మనం ఏం చేసామంటే 1 వీక్ టైమ్‌లో మళ్ళీ అతనికి కాల్ చేసి ఆ 400 క్వాంటిటీలో హార్డ్ డిస్క్ ఒక 10 వద్దని చెప్పాం. రిజెక్షన్ ఔట్ వద్దని చెప్పాం. అతనేం చేశాడు జస్ట్ యాక్సెప్ట్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి ఆ 400లో ఒక 10 తగ్గించేసాడు. తగ్గించేసి ఎప్పుడైతే మనం మెయిన్ ఇన్వాయిస్ పంపించమని చెప్తామో అప్పుడు మెయిన్ ఇన్వాయిస్ పంపిస్తాడు. పర్చేజ్ ఇన్వాయిస్. అంటే ఆ 400లో ఒక 10 తగ్గించేసి 390తో పంపిస్తాడు. ఆ 390లో మళ్ళీ కొన్ని వస్తువులు డ్యామేజ్ అయినాయని మనం ఏం చేసాం, సో, మళ్ళీ మనం రిటర్న్ చేయడం జరిగింది. ఒక 20 కీబోర్డ్స్. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్‌లో తెలుసుకుంటాం. పర్చేజ్ ఆర్డర్. ఇదొచ్చేసి ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్స్ పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ చేసి పెట్టండి. ఈ రిమైనింగ్ నో అవసరం లేదు. జీఎస్టీ కామన్ 37 కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. వోచర్స్‌లోకి వెళ్ళండి. రైట్ సెల్ అదర్ వోచర్స్‌లోకి వెళ్ళండి. షో ఇన్‌యాక్టివ్ ఇవ్వండి. ఫస్ట్ ఏముంది ఇక్కడ పర్చేజ్ ఆర్డర్. కంట్రోల్ ప్లస్ F9 పర్చేజ్ ఆర్డర్. యాక్టివేట్ చేయండి. ఆల్ట్ సి పర్సనల్ ఇక్కడ సన్‌షైన్ కంప్యూటర్స్. సన్‌డ్రీ ట్రేడర్స్ 37 ఆర్డర్ నంబర్ SS-001 ఎంటర్ పర్చేజ్ అకౌంట్స్. ఓకే. ఆల్ట్ సి మానిటర్ ఆల్ట్ సి ఇన్వాయిస్ నంబర్స్ హెచ్ఎస్ఎన్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. పర్సెంటేజ్ 18%. 100 రేట్ 3500 రేట్ 1200. టాక్స్ ఇవ్వండి. ఇలా మనం ఒక ఆర్డర్ నంబర్‌తో మన సప్లయర్‌కి ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ అదర్ వోచర్స్‌లోకి వెళ్ళండి. షో ఇన్‌యాక్టివ్ నెక్స్ట్ ఏముంది రిసిప్ట్ నోట్. ఆల్ట్ ప్లస్ F9. జస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే సన్‌షైన్ కంప్యూటర్స్ సెలెక్ట్ చేసుకుంటానే పైన మీరు ఇచ్చిన ఆర్డర్ నంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఈ ప్లేస్‌లో వచ్చేస్తుంది. లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్‌లోకి. జస్ట్ దాన్ని సెలెక్ట్ చేయండి అంతే. జస్ట్ సెలెక్షన్. ఆటోమేటిక్‌గా
మీరు చేసిన డేటా మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చేసిందా? మీరు ఏం చేయలేదు. మీరు ఏదైతే ఆర్డర్ పెట్టారో దాన్ని జస్ట్ సెలెక్షన్ చేసుకున్నారు. ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు మీరిచ్చిన ఆర్డర్ నంబర్‌కి వాళ్ళు కూడా ట్రాకింగ్ నంబర్ యాడ్ చేసుకుంటారు. ఇక్కడ ట్రాకింగ్ నంబర్ ST01 ప్రతిసారి ఎంటర్ చేయకుండా కంట్రోల్ సి కాపీ చేయండి. ప్రతి ఐటెమ్‌కి ఇవ్వాలి. తర్వాత రిజెక్షన్ అవుట్. అదర్ వర్సెస్ సో ఇన్‌యాక్టివ్ రిజెక్షన్స్ అవుట్. హార్డ్ డిస్క్. ఏ దాని నుంచి తగ్గించాలి? ST01 నుంచి కదా తగ్గించాలి. దాన్ని సెలెక్ట్ చేయండి. 10 సేవ్. నెక్స్ట్ మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్. సన్‌షైన్ కంప్యూటర్స్. సో జస్ట్ ST01 సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా అన్నీ వచ్చి పడిపోతాయి. ఒక 10 లెస్ అయిపోయి ఆటోమేటిక్‌గా అవి వచ్చి పడిపోతాయి. చూడండి 100, 100, 90, 100, 390 టోటల్ 400 అయితే 390. జస్ట్ సేవ్ చేయండి. కంట్రోల్ ఏ. మళ్ళీ అదర్ వోచర్స్ డెబిట్ నోట్. కీబోర్డ్స్ ఎన్ని ఇక్కడ 20. ట్యాక్స్ ఇవ్వాలి. ఇవ్వకపోతే నష్టం మనకి. ఇలా ఈ విధంగా మనము పర్చేజ్ ఆర్డర్ అనేది ఒక సప్లయర్‌కి పెట్టుకుంటాం. వెళ్ళి స్టాక్ సమ్మరీ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్ 370. టోటల్‌గా మనం ఆర్డర్ పెట్టుకుంది 400 అయితే సో 30 రిటర్న్ చేసాం. 370 మన దగ్గర ప్రెజెంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో గూడ్స్ ఇన్ వర్సెస్ అవుట్ వర్సెస్ ఇన్వర్స్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇంకా డాష్‌బోర్డ్ కామన్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్. సేల్స్ ఏముండదు. రిసిప్ట్ ఏముండవు. పేమెంట్స్ ఏముండవు. ఇలా ఈ విధంగా మనం పర్చేజ్ ఆర్డర్ అనేది పెట్టుకోవాలి. సేల్స్ ఆర్డర్ మీరే చేయాలి. అక్కడ మైనస్‌లో వస్తుంది వాల్యూ. ఇప్పుడు మీ కస్టమర్స్‌కి మార్కెట్‌లో సేల్ చేస్తూ ఉంటారు. ఆ కస్టమర్‌కి అది పర్చేజ్ ఆర్డర్ అవుతే మీ బిజినెస్‌కి సేల్స్ ఆర్డర్ అవుతది. మైనస్‌లో వస్తుంది వాల్యూస్. దీంట్లో సేల్స్ ఆర్డర్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, సేల్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్ వస్తుంది. ఓకే. క్లియర్ గైస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంకా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. యాహ్! ఈ మంత్ 20థ్ కల్లా No, sir. కంప్లీట్ అయిపోతుంది కోర్సు.